తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన సర్ గడువు నేటితో ముగియబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 78.14% డిజిటలైజేషన్ పూర్తయినట్లుగా అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.64 కోట్ల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంను సమర్పించారు. అయితే జిల్లాల వారీగా గనక చూస్తే హైదరాబాద్లో మాత్రం ఫామ్ల సమర్పణ డిజిటలైజేషన్ శాతం తక్కువగా నమోదైనట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్లో 27,74,687 మంది ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫామ్లు సమర్పించగా ఇప్పటి వరకు 58.58% మాత్రం డిజిటలైజేషన్ పూర్తయింది. రైట్, ఇక సర్ ప్రక్రియకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మనతో పాటు ఉన్నారు మా కరెస్పాండెంట్ హరికృష్ణ. చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. నేటితో రాష్ట్రంలో సర్ ప్రక్రియ గడువు పూర్తి కానుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క గడువు అంటే గతంలోనే ముగిసినప్పటికీ 2 సార్లు కూడా ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క సర్ ప్రక్రియకు సంబంధించి గడువు పొడిగించిన నేపథ్యంలో కూడా ఈ రోజుతో ఈ యొక్క గడువు పూర్తి కానుంది. మొత్తంగా రాష్ట్రంలో దాదాపుగా 3,38,00,000 మంది ఓటర్లు ఉండగా 2.64 లక్షల మంది ఇప్పటివరకు అంటే 2,64,00,000 మంది ఓటర్లు ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సర్ ప్రక్రియలో డిజిటలైజ్ అంటే ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ అనేది సమర్పించడం బిఎల్ఓలకు సమర్పించడం అయితే జరిగింది. మిగతా వారు కూడా ఈ యొక్క సాయంత్రం అంటే ఈరోజు నైట్ 12 గంటల వరకు కూడా ఈ యొక్క అవకాశం ఉన్న నేపథ్యంలో ఈలోపు ఎవరైతే ఈ యొక్క సర్ ఎన్యూమరేషన్ ఫామ్లు నింపిన వాళ్ళు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క బిఎల్ఓలకు అందజేయడం కానీ ఆన్లైన్లో ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వారు ఈ యొక్క నైట్ 12 గంటల వరకు కూడా ఈ యొక్క గడువున్న నేపథ్యంలో ఆలోపు కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే ఎన్రోల్ చేసుకొని వాళ్ళంతా కూడా ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఇప్పటివరకు జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా ఓవరాల్గా 78.14% ఓవరాల్గా ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్లన్నీ కూడా డిజిటలైజ్ అయినట్టుగా అయితే ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది. అయితే అత్యల్పంగా ప్రధానంగా హైదరాబాద్కి సంబంధించి 58.38% మాత్రమే ఇప్పటివరకు కూడా ఈ యొక్క ఎన్రోల్మెంట్ ఫామ్లు ఎన్యూమరేషన్ ఫామ్లు అయితే ఎన్రోల్ అయినట్టుగా అయితే ఎలక్షన్ కమిషన్ తెలపడం జరిగింది. అత్యధికంగా అయితే భువనగిరి యాదాద్రి